హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ పావని వెంకట్ గ్యాలక్సీ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. మా పెద్దమ్మకి అయితే మీకు కూడా పరిచయం చేస్తాను, చూడండి. మా పెద్ద అందరికీ హాయ్. మా పెద్దమ్మ మాత్రం నా వీడియోస్ అస్సలు తప్పకుండా చూస్తుంది. అన్ని వీడియోస్ చూస్తుంది. నువ్వు అలా చేసావమ్మా, ఇలా చేసావమ్మా అన్నీ చెప్తుంది. మా పెద్దమ్మ ఇల్లు చూడండి ఎంత నీట్గా సర్దుకుందో. తీస్తాను. మొత్తం పండగకి ఇల్లంతా క్లీన్ చేసి ఎంత నీట్గా సదురుకుందంటే చూడండి. మా అన్నయ్యలు ఇద్దరు అమ్మాయిలు లేరు కానీ మొత్తం క్లీన్ చేసుకుంటుంది. ముగ్గులు అదే అన్నయ్య పెళ్ళికి అన్ని నువ్వే చూడాలి. వీడియోస్ తీస్తాను. దేవుడు మాత్రం మా పెద్ద అంది. ఇల్లు క్లీనింగ్ మొత్తం మా పెద్దది. మా పెద్దనాన్ని కాదా పూజ? నువ్వేనా? పెద్దనాన్ని చేసేవాడు కదా అప్పుడు. అవునా? పండగకి చేశాను, చేసా. టైం ఉంది పండగ. అవును. ఏ చూపించు మాకు. చూపెట్టాలా? అంత బకెట్ నిండా చేస్తుంది జంతికలు. కరక్ అంటున్నాయి, చాలా బాగున్నాయి. బాగున్నాయి. ఇంకా అరిసెలు చేయడం తినడం అన్నీ అయిపోయినాయి. నెయ్యితో చేసినావా? బాగున్నాయి. ఇల్లు చూపించు మొత్తం పెద్దమ్మ. రా, ఇల్లు ఎంత నీట్ చదువుకున్నా. ఫ్రిడ్జ్లో ఏమొద్దులే, సామాన్లన్నీ నీట్ క్లీన్ చేసింది. చాలా సామాన్లు పెద్దమ్మకి. ఇవి మైకి, మా పెద్దమ్మకి మైకి ఉండేది వరకు, చచ్చిపోయింది, ఇప్పుడు లేదు. నెక్స్ట్ ఇక్కడ మా పెద్దమ్మ పెద్దన్న ఫోటో చూడండి. మా పెద్దమ్మ సూపర్ సూపర్. ఇది వచ్చేసి తిరుపతి వెళ్ళినప్పుడు. మా అన్నయ్యలు లేరు ఇప్పుడు ఇంట్లో. నువ్వు చూపించు అక్కడికి వెళ్ళి దగ్గరికి. అన్నయ్య గిఫ్ట్లు ఇవన్నీ క్రికెట్ లో ఫస్ట్ అన్నిట్లో. మా అన్నయ్య క్రికెట్ బాగా ఆడతాడు. అన్ని పైన కూడా ఉన్నాయి ఇవన్నీ అన్నయ్యలు. ఇది పెద్దమ్మ పెద్దనాన్న. మా పెద్దనాన్న హీరో, యంగ్ డైనమిక్ మా పెద్దనాన్న. ఎంత నీట్గా సర్దుకుంది చూడండి. ఇవన్నీ గిఫ్ట్లే, నీట్గా సదురుకుంది మొత్తం. ఇంకా ఇదెవరి బెడ్రూము? ఇది అన్నయ్య వాళ్ళది బెడ్రూమ్. ఆహా, నాంది నీదా? చీరల కలెక్షన్. చీరలు అంటే పిచ్చి మా పెద్దమ్మకి. అబ్బో గొప్ప. ఇక్కడ వచ్చేసి పెద్దమ్మ అయితే శారీస్ అయితే తీసుకుంది. పండక్కి పెద్దలకైతే చూపించాలి కదా, సో పెద్దవాళ్ళకైతే సిల్క్ చీరలు అయితే చూపించారు కదా, అందుకని కాటన్ శారీస్ అయితే తీసుకుంది. తర్వాత ఎలాగో విజయవాడలో హై టెంపరేచర్ ఉంటుంది కాబట్టి కాటన్ శారీస్ అయితే కట్టుకుంటుంది అనమాట. సో కాటన్ శారీస్ తీసుకుంది. అలాగే పెద్దలకు మూల చూపించడానికి కూడా సరిపోతాయి కదా అన్నట్టు తీసుకుంది. అవే చూపిస్తుంది. బ్లౌజ్ పీసెస్ కూడా పెడతారు కదా, అవి కూడా అయితే తీసుకుంది. అలాగే మా అక్క కోసం అయితే శారీ తీసుకుందంట. సో ఆ శారీ అనేది వేరే వాళ్ళు ఊరు వెళ్తుంటే వాళ్ళ చేత అయితే పంపించేసింది. నా కోసం అయితే ఈ ఫోటో అయితే చూపిస్తుంది అక్కకి శారీ తీసుకున్నానని. ఇది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ బెడ్రూమ్. ఉండలే, సరిపోద్ది లైటింగ్. లైటింగ్ సరిపోయింది. రోజంతా ఇంట్లో అన్ని చేసినప్పటికే సరిపోద్ది కదా. బోల్డ్ బట్టలు. మా అన్నయ్యలు ఇద్దరు హీరోలాగా ఉంటారు. మరి లేరు ఇప్పుడు వీడియో చూపించడానికి, ఆటలకు వెళ్ళిపోయారు. ఫోటో పెడతాను. మా అన్నయ్యకి నెక్స్ట్ ఇయర్ అంటే ఈ రోజులోనే మ్యారేజ్. ఏంటి మా పెద్ద అన్నయ్య, ఈ అన్నయ్యకి మ్యారేజ్ అయితే మొత్తం వీడియోలన్నీ రికార్డింగ్ చేసేస్తున్నా. ఇచ్చాడు మా పెద్దమ్మ. మనది మా టీవీ 40,000 టీవీ. ఏ వీడియోలు మంచి పడుతున్నావు పెద్దమ్మ, నిజంగా. మా పెద్దమ్మ మంచి పడుతుంది వీడియోలో. ఫోటో ఫేస్ బాగా. రింగుల జుట్టు చిన్నప్పటి నుండి ఎక్కడ పెద్దమ్మ ఉంటే అక్కడ సరదా సందడి.
అందరికి ఇష్టం, మా ఫ్యామిలీలో అందరికి మా పెద్దమ్మ అంటే. ఇదంతా ఇంకా వాషింగ్ ఏరియా. ఇదిగో వాషింగ్ మిషన్ అన్నీ ఇక్కడ. ఇదంతా పొలాలే. ఇదంతా ఎవరు ఇంక మొక్కలు ఉన్నాయి కదా పెద్దమ్మ, చూపిద్దాం రా. మొక్కలు ఇదిగో తులసి మొక్క, తమరపాకు పోయింది, అవుతున్నాయి. అవుతుంది మళ్ళీ నీట్గా. మా పెద్దమ్మ తులసి కోట పూజ. నెక్స్ట్ ఇవేమో వచ్చి కలబంద. ఇంటికి డెకరేషన్ చూడండి, యాప్లికాయలు పెట్టింది. మొక్కలు చూపించి బయటవి. బాత్రూమ్ ఇది బయటదా, కలబంద ఉండాలి అనేసి కలబంద. మొత్తం మనల్ని అందరు చూస్తారు. రేకుల షెడ్ వేసినారు బయట పొయ్యి కోసం అక్కడే వండాము. మామిడి చెట్టు కదా, ఇక్కడే ఉండరా? ఇదిగో మామిడి చెట్టు, ఇటేమో ఉసిరికాయలు చూడండి. ఉసిరి చెట్టు ఎండాకాలం మొత్తం ఇక్కడ. ఎక్కడ వంటలన్నీ ఇక్కడే చేసినావా? అవునా? వేడి నీళ్ళకి తపాలాలు. తాత సైకిల్ ఇది. మొక్కలు బోల్డ్ ఉండేవి కదా, మొన్న వరదలు పోయినాయి కదా, ఎన్ని మొక్కలు. చాలా బాగుండవి. బాగుంది. మా ఇల్లు ఎలా ఉంచుకుందో, మా పెద్దమ్మ మాటలు ఎలా ఉన్నాయో తప్పకుండా అందరు కమెంట్ చేయండి. మా పెద్దమ్మ అసలు ఎంత సపోర్ట్ చేస్తుందో నాకు. చూడండి వీడియోస్ అన్నిటికీ బాగా సపోర్ట్ చేస్తుంది నాకు. నా వీడియోస్ అన్ని చూస్తుంది, అన్నిటికీ లైక్ కొడుతుంది. మీరందరూ కూడా లైక్ కొట్టాలా మా అమ్మాయికి. ముగ్గుల పోటీకి వెళ్తాం ఇప్పుడు. మా పెద్దమ్మ కూడా వస్తుంది నాకు. మా పెద్దమ్మ వంటలు కూడా బాగా చేస్తుంది. ఈ మధ్యనే అత్త చేసే నానమ్మ చేసేది, అన్ని అమ్మమ్మ చేసేది. నేనే అక్కడ ఫోన్లు చూసి నేర్చుకుంటాను. గోరింటాకు కూడా పెట్టేసుకోండి పండక్కి. ఇంకా ఆడపిల్ల ఉంటే వాళ్ళకి ఎంత ముస్తాబులు చేస్తుందో. ఇంకా డ్రెస్సులు ఇంకా మంచి డ్రెస్సులు అన్ని మ్యూజిక్ పెట్టేసి పెడతాను. చూడదు కదా, మా పెద్దమ్మే సేవలు చేసింది. అవన్నీ చెప్తాను. వాళ్ళ అమ్మ నాన్న చేసింది సేవలు చేసిందని చెప్పు. మా అమ్మమ్మ తాత అయితే రీసెంట్ గా చనిపోయారు. 1 year అవుతుంది అమ్మమ్మ చనిపోయి. పెద్దమ్మాయి 4 కూతుర్లు అమ్మమ్మ తాతకి. మొత్తం మా పెద్దమ్మే చేసింది. 4 కూతుర్లైనా వాళ్ళకి అన్ని మంచి చెడ్లన్నీ మా పెద్దన్నే చూసుకున్నారు. సేవలు మొత్తం మా పెద్దమ్మే చేసింది. ఇద్దరు అమ్మమ్మ తాత ఇద్దరు. ఎవరి దగ్గరికి వెళ్ళరు. పెద్దమ్మ అంటే ఇష్టం అందరికి. అవును, చనిపోయింది కూడా మన దగ్గరే, మన ఇంట్లోనే. ఇద్దరు నీ దగ్గరే. ఎవరు చేయలేదు. అంత బాగా చూసుకుంటది ఎవరినైనా. మా పెద్దమ్మకి 2 మంచి కోడళ్ళు వచ్చేస్తే చాలు మాకు. ఇవి తీస్తున్నాండి. చూపించు. చిన్నప్పుడు చూడు, మా అన్నయ్య కొట్టాను చూడు. చిన్నప్పుడు మా అన్నయ్యలు చూడండి, వాళ్ళకి తిట్టగలరు. అన్నీ చూపెట్టేస్తాను. అయిపోయింది, హోమ్ టూర్ అయిపోయింది మా పెద్దమ్మకి. ఇంకా ఎప్పుడు నా యూట్యూబ్ ఛానల్ అలా గుర్తుంటుంది, పెద్దమ్మతో ఒక వీడియో చేసిన అనేసి కదా. హైదరాబాద్ ఎప్పుడు వస్తావు పెద్దమ్మ? ఇప్పుడు వచ్చిన అతని పండగ తర్వాత అప్పుడు వరకు ఇల్లు వదలదు. ఏ ఫంక్షన్కైనా వెళ్ళాలంటే అన్నయ్యలు ఇబ్బంది అయిపోతారని ఎక్కడికి వెళ్ళదు అసలుకి. మా వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ అయితే చేయండి. అలాగే మీరు లైక్ కూడా చేయండి వీడియోకి. మీరు ఇచ్చే ఒక లైక్ చాలా సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.